నమస్తే. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనే అంశం అంచనాలు తారుమారు అయ్యాయా అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యం. హైకోర్టు అయితే అది వాయిదా వేసిందట. ప్రస్తుతానికి అరెస్టులు అలాంటివి ఏం పెట్టుకోవద్దని కూడా చెప్పారు అని. ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా జరిగినటువంటి ప్రమాదంలో సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి మృతి చెందటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య పడ్డారు అనేటువంటి దాని మీద ఒక వీడియో ఆధారంగా వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. దాని మీద జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా మాజీ మంత్రులు విడదల రజని, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. మా మీద తప్పుడు కేసు పెట్టారు, కేసును కొట్టివేయండి, క్యాష్ చేయండి, ఎఫ్ఐఆర్ అనేటువంటి విధంగా వెళ్ళారు. దాని మీద ఈ రోజున విచారణ జరిగినటువంటి సందర్భంలో కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ కేసు విషయంలో పోలీసులు కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అయితే పోలీసులు మాకు కొంత సమయం కావాలి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలని కోర్టు ముందు ఉంచడానికి అనేటువంటి దాని మీద వాళ్ళు సమయం కోరారు. ఆ నేపథ్యంలో హైకోర్టు చాలా స్పష్టంగా దాని మీద ఈ నెక్స్ట్ మంగళవారానికి వాయిదా వేస్తూ ఈ కేసులో సీరియస్ యాక్షన్స్ ఏమీ కూడా తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని చెప్పింది. అప్పటి వరకు అంటే మంగళవారం వరకు మాత్రమే, అంటే అరెస్టులు ఉండకూడదు అనేటువంటి దాని మీద. అప్పుడు తేలితే ఒకవేళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్ని ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేస్తారా, వాళ్ళని తొలగిస్తారా, లేకపోతే కేసు దర్యాప్తు యథాతథంగా కొనసాగించమంటారా? అసలు ఇప్పటికే మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కదా జగన్మోహన్ రెడ్డి మీద, విడదల రజని, వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టింది పోలీసులు. మరి ఆల్రెడీ 37 సెకండ్ల వీడియో అయితే వాడి దగ్గర ఉంది. మరి మిగతా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కానీ, మిగతా వీడియోలు కానీ అసలు ఏమన్నా ఉన్నాయా వాళ్ళ దగ్గర అని అంటే ఇప్పుడు వరకు అయితే వాళ్ళ దగ్గర లేవు అని అర్థం అవుతుంది పోలీసుల వైపు నుంచి. ఎందుకంటే కోర్టుకి ఏం చెప్పారు, మేము పూర్తి ఆధారాలను సమర్పించడానికి మాకు సమయం కావాలని చెప్పారు. కాబట్టి ఇప్పటికైతే ఇంకా ఆధారాలు లేవు, ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మరి మంగళవారానికి ఏం సేకరిస్తారు ఏంటి చూడాలి. అయితే ఈ కేసులో ఇప్పుడు అయితే అరెస్ట్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, నేను ఈ ఘటన జరిగిన రోజు నుంచి, ఏది ఆదివారం రోజున, బుధవారం ఏమో ఆయన చనిపోయాడు, ఆ రోజున బుధవారం రోజున వేరే వెహికల్ కింద పడి చనిపోయారని గుంటూరు ఎస్పీ చెప్పారు. ఆదివారం వచ్చేసరికల్లా ఆ సీన్ మారిపోయింది. ఒక 37 సెకండ్ల వీడియో ఒకటి మాకు దొరికింది అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఆ రోజున వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజునే నా అభిప్రాయం ఏమిటి అంటే చాలా స్పష్టంగా చెప్పాను, ఈ కేసులో ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేనే లేదు అనేటువంటిది. ఎందుకు అంటే ఈ కేసులో అరెస్ట్ చేయలేరు అనేటువంటి విషయానికి కూడా చెప్పి ఉన్నానే. ఎందుకంటే ఆ ఆధారాలు 37 సెకండ్ల వీడియో సరిపోదు, ఆ ఆధారాలు సరిపోవు. వీళ్ళు చెప్తున్న ప్రకారంగా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించాలి. అలాంటిదైతే పోలీసులు ఇప్పటి వరకు చెప్పలేదని నేను ఆ రోజునే సోమవారం జరిగిన డిబేట్ లోనే చెప్పడం అనేది జరిగింది, పోయిన సోమవారానికి సంబంధించి. అయితే మీరు ఎందుకు మరి అలాగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు అరెస్ట్ చేయని వాళ్ళు? ఎందుకు కారణం ఏంటి అని అంటే, ఈ పోలీసు కానీ లేదా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే రాజకీయ పరమైనటువంటి అంశం. ఏదైతే సత్తెనపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన సందర్భంగా రప్ప అనేటువంటి అంశం ఒక చర్చకు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. ఇంకేముంది, అసలు జనాన్ని మొత్తాన్ని చంపేయడానికి వాళ్ళ కార్యకర్తలు అందరూ అన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా చంపేయడానికి ఓకే అని చెప్పాడు అని చెప్పి వీళ్ళు ఒక రోజంతా 2 రోజులు నడిపారు. దానికి కొనసాగింపుగానే జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ కూడా తొక్కించుకుంటూ వెళ్తున్నాడు, మనుషులు చంపేస్తున్నాడు, చంపేసి కూడా ఎవరు కూడా కనికరం లేదు అతనికి అని దాని కొనసాగింపు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి వెహికల్ కిందే సింగయ్య పడ్డాడు అనేటువంటి విధంగా ఒకటి క్రియేట్ చేశారు అనేటువంటిది నేను పరిశీలించిన దాని ప్రకారంగా రాజకీయ పరమైన చర్చ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను చంపేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది రాజకీయ ప్రచారం చేయటం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ. ఇది రాజకీయ ప్రచారం అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే 2.0 ఇలా ఉంటది, ప్రజలను చంపేస్తారు, ఇతను కనికరం లేదు, రాక్షసుడు, ఇవన్నీ వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు కదా, అవన్నీ మాట్లాడుకోవడానికి పనికొచ్చేటువంటి అంశాల కింద మాత్రమే వీళ్ళు ఆ కేసును ఉపయోగించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవటం లేదు అంతేనా? అరెస్టు చేయటానికి చేసే ఉద్దేశం కూడా పోలీసుల దగ్గర లేదు. పోలీసులు అరెస్టు చేయలేదు ఈ కేసులో, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు సరిపోవు. ఈ కేసులో అరెస్టు చేసే ఉద్దేశం కూడా లేదు. ఒకవేళ అరెస్టు చేస్తే అబాస్ పాలవటం పోలీసు శాఖ ప్రభుత్వం యొక్క పని అవుతుంది. ఓకే వంశీ,
సార్ గుడ్ ఏంటి ఏదో ఈవినింగ్. ప్రచారానికే పరిమితం చేశారట, అసలు అసలు ఏమీ లేదు, పోలీసుల దగ్గర కూడా ఎటువంటి పక్కా ఎవిడెన్స్ లేదు, అబాసుపాలు అవుతారన్న ఆ టెన్షన్లో ఉన్నారట. అలాగే ఈయన ఏదో అరెస్ట్ అవుతారంటుంటే ఆ కోర్టులో కూడా అంచనాలు తారుమారు అవుతున్నాయని. సార్ అంచనాలు తారుమారేం అవ్వలేదు సార్. ఉమ్, నేనేం చెప్తున్నానంటే మా నాయకుడు, నేను పదే పదే ఇదే మాట చెప్తా ఉన్నా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని నన్ను అరెస్ట్ చేశాడని నేను అరెస్ట్ చేయను అని చెప్పేసి మా నాయకుడు అన్నాడు. ఎవరైతే మా పార్టీలో ఉన్నటువంటి లేదంటే